మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా మీ బిడ్డల్ని? ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎవరిని కలిసి వచ్చావు అడిగారా? ఎవర్రా నీ ఫ్రెండ్స్ అని అడిగారా? ఎవరితో ఇంతసేపు మాట్లాడావు? ఏం మాట్లాడావు? ఫోన్తో. ఏం చూస్తున్నావు? ఇటీ ఫోన్ ఇటీ. ఎందుకురా నీకు ఫోను? ఏం చూస్తున్నావు అని అడిగారా? ఎందుకు అడగవు? బిడ్డ చెడిపోతే చూస్తావా? అర్ధరాత్రి వేళ ఎవరితో మాట్లాడుతున్నావు అడిగారా? అడగకుండా అంతా జారిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత ఈరోజు ఏడిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? గారాబమా? వాడు ఏడిస్తే తట్టుకోలేవా? వాడు ఇప్పుడు ఏడవాలి, కానీ ఒక దినానికి నువ్వేడుస్తావు. నీ బిడ్డే నీ మాట వినకుండా దురలవాట్లకు లోనై పాడైపోయి బ్రతుకు భారమై వాడు మన జీవితాన్ని బజారుకి ఇడిస్తే వాడు ఉంటే పోతే వాక్యం అదే చెప్తుంది. ఎందుకు ఇచ్చాడు బిడ్డల్ని? బెత్తము వాడాలి, వాడకపోతే శిక్ష. గారాబం వద్దు, ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి. నీ గారాబం నీ బిడ్డను నిత్య నరకానికి తీసుకుని వెళ్ళకూడదు. అందుకే వాడి నరక శిక్షను తప్పించడానికి, పాత వాళ్ళ లోకం నుండి తప్పించడానికి నీ చేతిలో ఉండాల్సింది బెత్తం. ఎందుకు గద్దించవు? ఎందుకు ఖండించవు?